భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్ కొరతుందని మనందరికీ తెలుసు. మెడికల్ యూజ్ ఆక్సిజన్ ఇప్పుడు కోవిడ్-19 పేషెంట్స్కి ప్రాణవాయువుగా మారిపోయింది. ఈ ఆక్సిజన్ కోసం ఒక స్పెషల్ ట్రైన్ సర్వీస్ నడిపిస్తున్నారు, ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ అని చెప్పి. ఇప్పుడు రైల్వేసే కాదు, ఇండియన్ నేవీ కూడా ఆపరేషన్ సముద్ర సేతు 2 లాంచ్ చేస్తుంది. ఈ ఆపరేషన్ సముద్ర సేతు 2 అంటే కోవిడ్-19 సంబంధించి ఆక్సిజన్ త్వరితగతిన విదేశాల నుంచి మన దేశానికి ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం కానీ, కోవిడ్-19 సంబంధించి ఇతర మెడికల్ అసిస్టెన్స్ స్వదేశానికి తేవటం కానీ, వీటన్నిటిలో ఆపరేషన్ సముద్ర సేతు 2 కీలక పాత్ర పోషిస్తోంది. డిఫెన్స్ మినిస్ట్రీ ఇచ్చిన సమాచారం ప్రకారం ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ తల్వార్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ షిప్స్ అన్నమాట ఇమీడియట్గా ఈ ఆక్సిజన్ని ఇతర మెడికల్ ఎక్విప్మెంట్ తీసుకురావడానికి బయలుదేరాయి. ఇవి ఏప్రిల్ 30వ తారీఖున బహ్రెయిన్ దగ్గర ఉన్న పోర్ట్ ఆఫ్ మనామాకి చేరుకున్నాయన్నమాట. బహ్రెయిన్ దగ్గర పోర్ట్ ఆఫ్ మనామా అనే ప్రాంతానికి టోటల్గా 7 షిప్స్ను, భారత నౌకాదళానికి చెందిన 7 నౌకలను ఈ ఆక్సిజన్ కోసం, ఇతర ఎక్విప్మెంట్స్ కోసం ఇండియన్ నేవీ వాళ్ళు బయటికి పంపిస్తున్నారంట. ఆల్రెడీ ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ తల్వార్ స్టార్ట్ అయిపోయి బహ్రెయిన్ దగ్గర పోర్ట్ ఆఫ్ మనామా దగ్గర కూడా చేరుకున్నాయి. ఏప్రిల్ 30వ తారీఖునే అవి స్టార్ట్ అయిపోయాయంట. అయితే ఆపరేషన్ సముద్ర సేతు 1 లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది. లాస్ట్ ఇయర్ మే 5వ తారీఖున 2020 కోవిడ్ వచ్చిన తర్వాత ఆపరేషన్ సముద్ర సేతు 1. ఈ సముద్ర సేతు 1 ఏంటి అంటే, విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు వాళ్ళని తిరిగి భారతదేశానికి సురక్షితంగా తీసుకురావడం కోసం ఆపరేషన్ సముద్ర సేతు బేసికల్గా లాంచ్ అయింది లాస్ట్ ఇయర్. దీనిలో ఇండియన్ షిప్స్, ఇండియన్ నేవల్ వాళ్ళ షిప్స్ జలశ్వ, ఐరావత్, శార్దూల్, మగర్ అనే షిప్స్ 23,000 కిలోమీటర్స్ ప్రయాణం చేశాయంట. సో ఇతర దేశాల్లో ఉన్న భారతీయుల్ని ఎవాక్యుయేషన్ ఆపరేషన్స్ కానీ, కోవిడ్-19 బాగా పెరిగినప్పుడు వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళి తిరిగి భారతదేశాన్ని తీసుకురావడం కానీ, వీటన్నిటిలో ఈ షిప్స్ ఉపయోగపడ్డాయంట. ఆపరేషన్ సముద్ర సేతు అంటే ఇది.